మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం ఆవరణలో ఎంతో మంది భక్తులు వారి పితృదేవతలకు తర్పణాలు వదలడానికి, శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి కపిలతీర్థం ఆలయాన్ని చేరుకున్నారు. ఆ కార్యక్రమాన్నంతా గమనించినప్పుడు నాకో విషయం అర్థమైంది. బ్రాహ్మణులకు స్వయం పాకం అంటే అందరూ ఒకే రకమైన వస్తువులు ఇస్తారు కదా! పండ్లు, బియ్యము, ఆకుకూరలు ఇంకా మొదలైన వస్తువులు. అలాంటి వస్తువులన్నీ అన్నీ వారు స్వీకరించినట్లు నాకు కనిపించలేదు. ధనం రూపేణా స్వీకరించింది బ్రాహ్మణులు తీసుకుంటారు. కానీ ఈ విధంగా ఆహార పదార్థాలుగా ఇచ్చినవి కొన్ని కొన్ని అక్కడే వదిలివేయడము కనిపించాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తాయి. సాధారణంగా అన్ని అమావాస్యలు పితృదేవతలను పూజించడానికి శ్రేష్టమైనవనే చెప్పచ్చు. కానీ ప్రత్యేకంగా భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్యగా పేర్కొంటారు. సంవత్సరంలో వచ్చి అన్ని అమావాస్యలలో ఏది చేసినా చేయకపోయినా ఈ భాద్రపద బహుళ అమావాస్య రోజున పితృదేవతల అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు పాటిస్తే వాటికి విశేష ఫలితం ఉంటుందని నమ్ముతారు. అక్టోబర్ 2వ తేదీ బుధవారం భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్యగా జరుపుకుంటారు. గరుడ పురాణం ప్రకారం ప్రతి మనిషి తన జీవిత కాలంలో 3 రకాల రుణాలను తప్పకుండా తీర్చుకోవాలి. అవి దేవ రుణము, ఋషి రుణము, పితృ రుణము. పితృ రుణము తీర్చుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు శ్రద్ధగా నిర్వహించడం, అమావాస్య రోజున తర్పణాలు విడవడం, పితృదేవతల పేరిట వివిధ రకాల దానాలు చేయడం వంటి పుణ్యకర్మల ద్వారా పితృ రుణాన్ని తీర్చుకోవచ్చు. మహాలయ అమావాస్య రోజు చేసే శ్రాద్ధ తర్పణాల వలన పితృదేవతలకు ఉత్తమ లోకాలు కలుగుతాయని శాస్త్రము చెబుతోంది. మహాలయ అమావాస్య రోజున నువ్వులు కలిపిన నీటితో పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. మహాలయ అమావాస్య రోజున సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే పితృదోషం కారణంగా ఏర్పడే కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు. పితృదోషం పరిహారం కోసం మహాలయ అమావాస్య రోజున 108 సార్లు గాయత్రి మంత్రం జపించవచ్చు. మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టి వస్త్రదానము, శక్తి ఉన్నవారు స్వర్ణదానము, గోదానము, భూదానం కూడా చేయవచ్చు. బ్రాహ్మణునికి గుమ్మడికాయను దానం చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుందని, ఉప్పు, పత్తి, ఇనుము, కొత్త బట్టలు, బియ్యం వంటివి దానం చేస్తే పితృదోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతారు. జాతకంలో రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు మహాలయ అమావాస్య రోజున నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం వలన ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారని పెద్దలు చెబుతారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.